ఒక ఉపాధ్యాయుడు ఇద్దరూ ఒకే తరగతి విద్యార్థులకు ఒక సాధన పరీక్షను పెట్టినప్పుడు ఇద్దరికీ వేరువేరు మార్కులు రావటం గమనించారు. దీనికి కారణం తెలుసుకోవాలి అంటే ఉపాధ్యాయునికి అవసరమైనటువంటి జ్ఞానం. ఆప్షన్ ఏ వికాస స్థాయిల జ్ఞానం, ఆప్షన్ బి బోధనా పద్ధతుల జ్ఞానం, ఆప్షన్ సి వయోక్తిక భేదాల జ్ఞానం, ఆప్షన్ డి సాధన పరీక్షల జ్ఞానం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వయోక్తిక భేదాల జ్ఞానం. నెక్స్ట్, ఒక విద్యార్థి చదువు కంటే కూడా ఆటల్లో ఎక్కువగా రాణిస్తున్నాడు. అయితే అతని తమ్ముడితో పోల్చినప్పుడు చదువులో ఆ తమ్ముడి కంటే కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ ఉదాహరణకు ఏ వయోక్తిక భేదము సూచిస్తుంది? ఆప్షన్ ఏ వ్యక్తంతర్గత భేదం, ఆప్షన్ బి వ్యక్తంతర భేదం, ఆప్షన్ సి వ్యక్తంతర్గత భేదం, ఆప్షన్ డి వ్యక్తంతర్గత భేదం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వ్యక్తంతర భేదం. ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది వానిలో దేనిని వ్యక్తంతర్గత భేదంగా గుర్తిస్తావు? ఆప్షన్ ఏ రాము సుబ్బు కంటే బాగా చదువుతున్నాడు, ఆప్షన్ బి సుబ్బు రాధ కంటే సృజనాత్మకత కలిగిన విద్యార్థి, ఆప్షన్ సి రాధ తన తరగతిలో అతి పొడవైన అమ్మాయి, ఆప్షన్ డి రాధలో సృజనాత్మకత తక్కువ అయినప్పటికీ ప్రజ్ఞ ఎక్కువగా ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రాధలో సృజనాత్మకత తక్కువైనప్పటికీ ప్రజ్ఞ ఎక్కువగా ఉంది. నెక్స్ట్, ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతమును అర్థం చేసుకున్న ఉపాధ్యాయుడిగా నీవు అన్నింటిలోనూ సాధారణ మార్కులు తెచ్చుకునే విద్యార్థిని గణితంలో మాత్రం 100 మార్కులు తెచ్చుకోవడానికి కారణము దీన్ని భావిస్తున్నారు? ఆప్షన్ ఏ జీ కారకం, ఆప్షన్ బి ఎస్ కారకం, ఆప్షన్ సి టీ కారకం, ఆప్షన్ డి ఏదీ కాదు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎస్ కారకం. 5, 7వ తరగతి విద్యార్థుల ప్రజ్ఞను సామూహికంగా మాపనం చేయాలి అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడిగా నువ్వు ఈ క్రింది ప్రజ్ఞా పరీక్షలను ఎంపిక చేసుకుంటావు. ఆప్షన్ ఏ భాటియా ప్రజ్ఞామాపిని, ఆప్షన్ బి వెస్లర్ శాబ్దిక పరీక్షలు, ఆప్షన్ సి ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఆప్షన్ డి ఆర్మీ బీటా. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక కథను సగం చెప్పి దాని ముగింపును 2 రకాలుగా ఇవ్వాలని విద్యార్థులను కోరి ఉన్నాడు. అయినా ఉపాధ్యాయుడు చేయాలనుకున్నటువంటి అంశము ఆప్షన్ ఏ ప్రజ్ఞ, ఆప్షన్ బి సహజ సామర్థ్యం, ఆప్షన్ సి సృజనాత్మకత, ఆప్షన్ డి అభిరుచి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సృజనాత్మకత. నెక్స్ట్, విద్యార్థిని సెల్కు అర్థం అడిగినప్పుడు కణం అని, జైలు అని, సెల్ ఫోన్ అని ఇలా అనేక వినూత్నమైనటువంటి జవాబులు ఇచ్చినాడు. ఇది ఆ విద్యార్థినిలోని ఏ మానసిక అంశమును తెలియజేయను? ఆప్షన్ ఏ సహజ సామర్థ్యం, ఆప్షన్ బి ప్రజ్ఞ, ఆప్షన్ సి సృజనాత్మకత, ఆప్షన్ డి వైఖరి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సృజనాత్మకత. నెక్స్ట్, ఒక విద్యార్థి తన నోట్బుక్ అట్ట మీద ఉన్న గాంధీ బొమ్మకు జుట్టును వేసి చెవులకు రింగులు పెట్టి మెడలో హారం వేసి ఒక మోడ్రన్ యువకుడిలాగా వినూత్నమైనటువంటి మార్పు చేశాడు. అయినా ఈ అంశము అతనిలోని ఏ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ ప్రజ్ఞ, ఆప్షన్ బి సృజనాత్మకత, ఆప్షన్ సి సాధన, ఆప్షన్ డి వైఖరి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సృజనాత్మకత. ఒక విద్యార్థి ప్రయోగంలో పరికరములను చాలా నేర్పుగా వేగంగా అమర్చగలుగుతున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా దీన్ని ఏ ప్రజ్ఞగా గుర్తిస్తావు? ఆప్షన్ ఏ అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ బి యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ సి సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్, ఒక విద్యార్థి చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థులను త్వరగా ఆకర్షించే సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తించావు. అందువలనే ఆ విద్యార్థిని తరగతి నాయకుడిగా ఎంపిక చేశావు. గార్డ్నర్ ప్రకారం ఏ ప్రజ్ఞ ఆధారం చేసుకొని ఉపాధ్యాయునిగా నీవు అతన్ని సిపిఎల్గా ఎంపిక చేశావు? ఆప్షన్ ఏ వ్యక్తంతర్గత ప్రజ్ఞ,
ఆప్షన్ బి పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, ఆప్షన్ సి శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, ఆప్షన్ డి ప్రాకృతిక ప్రజ్ఞ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. ఒక ఉపాధ్యాయుడిగా ఈ క్రింది ఏ విద్యార్థిని సృజనాత్మకత కలిగిన విద్యార్థిగా గుర్తిస్తావు? ఆప్షన్ ఏ రాము వివేకవంతమైన ఆలోచనతో సమస్యకు ఒక మంచి పరిష్కారాన్ని అందించాడు. ఆప్షన్ బి సుబ్బు చదివిన విషయములను ఒక నెల పాటు గుర్తుపెట్టుకొని రాయగలిగే సామర్థ్యం ఉన్నవాడు. ఆప్షన్ సి రాధ ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగములను భిన్న విధాలుగా చెప్పగలిగే విద్యార్థిని. ఆప్షన్ డి బూమ్రా కళారంగంలో నిర్దిష్ట జ్ఞానమును నైపుణ్యమును ఉన్న విద్యార్థి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాధ ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగములను భిన్న విధాలుగా చెప్పగలిగేటువంటి విద్యార్థిని. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థిని ఒక కొత్త కథను రాయమన్నప్పుడు ఆ విద్యార్థిలోని సృజనాత్మకత దశలను ఏ క్రమంలో గుర్తిస్తావు? ఆప్షన్ ఏ సన్నాహ దశ, అంతర్దృష్టి, నిరూపణ, గుప్త దశ. ఆప్షన్ బి సన్నాహ దశ, అంతర్దృష్టి, గుప్త దశ, నిరూపణం. ఆప్షన్ సి సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి, నిరూపణం. ఆప్షన్ డి గుప్త దశ, సన్నాహ దశ, అంతర్దృష్టి, నిరూపణం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి, నిరూపణం. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడిగా నీవు రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్ష విద్యార్థిలోని ఏ మానసిక చర్యను మాపనం చేయడానికి ఉపయోగిస్తావు? ఆప్షన్ ఏ సృజనాత్మకత, ఆప్షన్ బి మూర్తిమత్వం, ఆప్షన్ సి సహజ సామర్థ్యం, ఆప్షన్ డి ప్రజ్ఞ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రజ్ఞ. నెక్స్ట్, 5 సంవత్సరాల రాము యొక్క మానసిక వయసు 6 సంవత్సరాల ప్రజ్ఞాలబ్ధి స్థిరమని అనుకున్నట్లయితే మరో 10 సంవత్సరముల తర్వాత రాము మానసిక వయసు ఎంత? ఆప్షన్ ఏ 15 సంవత్సరాలు, ఆప్షన్ బి 12 సంవత్సరాలు, ఆప్షన్ సి 24 సంవత్సరాలు, ఆప్షన్ డి 18 సంవత్సరాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 18 సంవత్సరాలు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో అంతఃపరిశీలన, ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడిన గార్డినర్ ప్రజ్ఞా సిద్ధాంతంలోని ప్రజ్ఞ. ఆప్షన్ ఏ వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ బి వ్యక్తంతర ప్రజ్ఞ, ఆప్షన్ సి శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, ఆప్షన్ డి ప్రాదేశిక ప్రజ్ఞ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఒక విద్యార్థి గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థులే అన్ని రంగాల్లో బాగా రాణించగలగరు అంటున్నారని బలంగా విశ్వసించింది. ఒక ఉపాధ్యాయుడిగా ఇది ఆ విద్యార్థి వైఖరి యొక్క ఏ గుణాన్ని తెలియజేస్తుందని భావిస్తున్నావు? ఆప్షన్ ఏ దిశ, ఆప్షన్ బి తీవ్రత, ఆప్షన్ సి వ్యాప్తి, ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తీవ్రత. గణిత శాస్త్రంలో ప్రతిభను కనబరిచే వ్యక్తి భాషాంశాల్లోనూ సామాజిక శాస్త్రంలోనూ అదే ప్రతిభను కనబరుస్తున్నాడని తెలియజెప్పే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ఆప్షన్ ఏ ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతము, ఆప్షన్ బి ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతము, ఆప్షన్ సి ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతము, ఆప్షన్ డి ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతము. సుబ్బు అనే ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తున్నాడో తెలుసుకొనుటకు ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఉపయోగించదగినటువంటి పరీక్ష ఏది? ఆప్షన్ ఏ డిఏటిబి, ఆప్షన్ బి మెట్రోపాలిటన్ రెడినెస్ టెస్ట్, ఆప్షన్ సి జిఏటిబి, ఆప్షన్ డి C4 మ్యూజికల్ టాలెంట్ టెస్ట్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జిఏటిబి. నెక్స్ట్, ఒక విద్యార్థి గణిత శాస్త్రంలో కనబరిచిన సామర్థ్యము అతనిలోని సాంఘిక శాస్త్రంలోని సామర్థ్యంను తెలియచెప్పలేదు అని వివరించినటువంటి ప్రజా సిద్ధాంతము. ఆప్షన్ ఏ ప్రజ్ఞా సిద్ధాంతము, ఆప్షన్ ఏ ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతము, ఆప్షన్ బి ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతము, ఆప్షన్ సి ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతము, ఆప్షన్ డి ప్రజ్ఞ
సామూహిక కారక సిద్ధాంతము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతము. నెక్స్ట్, 8వ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఒక సైకాలజీ తెలిసినటువంటి ఉపాధ్యాయుడిగా నీవు ఈ కింద ఏ ప్రజ్ఞా మాపనని ఎంపిక చేసుకుంటావు? ఆప్షన్ ఏ, వెస్లర్ శాబ్దిక పరీక్షలు. ఆప్షన్ బి, భాటియా ప్రజ్ఞా మాపని. ఆప్షన్ సి, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఆప్షన్ డి, ఆర్మీ బీటా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, వెస్లర్ శాబ్దిక పరీక్షలు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి టీచర్స్. వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.